తెలంగాణకు అన్యాయం జరగకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ముంపు ప్రాంతానికి గురయ్యే 7 మండలాల్ని కేంద్రమే ఆదుకోవాలని, ఏపీ ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే పోలవరం ప్రాజెక్టును దగ్గరుండి చేపట్టాలని కేంద్ర హోంశాఖ మంత్రిని కోరారు కిషన్ రెడ్డి. పోలవరానికి సంబంధించి కూడా ఏవైతే 7 మండలాలు సబ్మెర్జ్ కానటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలు కూడా ఎవరైతే తీసుకున్నారో ఆ గ్రామాల విషయంలో పునరాలోచన చేయాలి. ఆ గ్రామాలు తెలంగాణలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. తాత్కాలికంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం కావాలనుకుంటే కేంద్ర ఆధీనంలో పెట్టుకోండి. ఎందుకంటే ఆ 7 మండలాలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల ప్రజలు అన్ని గ్రామాలలో సామూహికంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో తీర్మానం చేస్తున్నారు. మేము తెలంగాణలో ఉంటాము, మాకు ఆంధ్రప్రదేశ్లో కలపకూడదు మమ్మలను అనే విధంగా తీర్మానం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పాము. వారు త్వరలోనే మళ్ళీ పిలిచి తెలంగాణ బీజేపీ శాఖను పిలిచి నేను మాట్లాడతాను అని చెప్పి సానుకూలంగా రాజ్నాథ్ సింగ్ గారు మా అందరి ముందు చెప్పినటువంటి విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాం. అటు తెలంగాణలో కోతపడిన మెడికల్ కాలేజీ సీట్ల వ్యవహారంపై కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించారు కిషన్ రెడ్డి. కోల్పోయిన మెడికల్ సీట్లను మళ్లీ ఇప్పించాల్సిందిగా కోరారు. తెలంగాణలోని వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు పెంచితే ఖచ్చితంగా సీట్లలో కోత లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు కిషన్ రెడ్డి. మెడికల్ కాలేజీ సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తెలంగాణలో సీట్లు తగ్గించారు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఈ సీట్లు తగ్గించిన కారణంగా తెలంగాణకు నష్టం జరుగుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక సీట్లు పెంచాలా కానీ ఉన్న సీట్లో కోత పెట్టడం న్యాయమన్నాను. మెడికల్ కాలేజీలో ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పిస్తే నేను ఇప్పటికైనా మెడికల్ సీట్లు పెంచడం కోసం నాకు ఏ రకమైనటువంటి శశబిషలు లేవు. నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని పిలుస్తాను, వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తాను. తెలంగాణలో కోత పెట్టినటువంటి మెడికల్ సీట్లను కూడా పెంచాలని చెప్తాను. కాబట్టి వెంటనే మీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నం చేయండి, నిర్లక్ష్యం చేయకండి అని వారు చెప్పారు. ఈ విషయాన్ని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు రేపు స్వయంగా కలిసి కానీ ఉత్తరం కానీ రాసి మరి ఆ కోత పెట్టినటువంటి మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. బంగారు తెలంగాణ నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని ఆ పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు. బంగారు తెలంగాణను చేయగలిగేటటువంటి సహకారం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనేటువంటి భావన మాకు కల్పించారు. మేము వాళ్ళని కలిసిన తర్వాత మాకు ఒక విశ్వాసం కలుగుతున్నది. మా మంత్రులు కలిసిన తర్వాత మాకు ఒక విశ్వాసం కలుగుతున్నది. ఏమిటంటే తప్పకుండా మేము ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు ఏదైతే మేము మాట చెప్పినామో కేంద్రంలో అధికారంలో వస్తాము, బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తాము అనేటువంటి విషయం ఏం చెప్పినామో అది తప్పకుండా స్వప్నమే కాదు, అది సాకారం అవుతుందని నేను తప్పకుండా విశ్వసిస్తున్నాను.